ఈరోజు పల్లవులు, వారి చరిత్ర, పరిపాలన, సంస్కృతి గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాము. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ రాజవంశం పల్లవులు. పల్లవులు ప్రాచీన కాలం నుండి మధ్యయుగం వరకు క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు 6 శతాబ్దాల పాటు పరిపాలించడం జరిగింది. గుప్తులు ఉత్తర భారతదేశ చరిత్రకు ఏ రకంగా సాంస్కృతిక శోభను ఇచ్చినారో అదే రకంగా దక్షిణ భారతదేశానికి పల్లవులు చేసిన సేవ శ్లాఘనీయం. క్రీస్తుపూర్వం అనేక రాజవంశాలు ఉన్నటువంటి సంగమ యుగం కాలం నుండి వీరు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయితే వీరి యొక్క రాజధాని కంచీపురం కాబట్టి తమిళ సాహిత్యానికి, తమిళ ప్రాంతానికి వీరి యొక్క కృషి శ్లాఘనీయంగా మనం చెప్పుకోవచ్చు. వీరు దక్షిణ భారతదేశానికి రాజకీయ ఐక్యతను, విద్యా అభివృద్ధికి, మత సహనానికి ప్రతీకగా నిలిచారని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశ చరిత్రలో వీరికి ప్రత్యేక విశిష్ట స్థానము కల్పించబడింది. వీరు సుమారు 600 సంవత్సరాలు పరిపాలించి అనేక విద్య, సాంస్కృతిక, వాస్తుశిల్ప కళా రంగాలకు ఎనలేని సేవ చేసినారు. పల్లవుల చరిత్రకు ఆధారాలుగా శాసనాలు ఉన్నాయి. వీరి యొక్క శాసనాలు ప్రాచీన పల్లవులు, నవీన పల్లవులుగా వీరిని విభజించడం జరిగింది. ప్రాచీన పల్లవులకు సంబంధించిన సుమారు 20 శాసనాలు ఉన్నాయి. నవీన పల్లవులకు సంబంధించిన అనేక శాసనాలు మనకు వీరి యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయి. ప్రాచీన పల్లవులు సుమారు 280 నుంచి దాదాపు 570 వరకు వాళ్ళు పరిపాలించినట్టుగా ప్రాచీన పల్లవుల చరిత్రను మనం చూస్తాము. అదే రకంగా నవీన పల్లవుల చరిత్రను 575 నుంచి మనం 900 సంవత్సరం వరకు నవీన పల్లవుల చరిత్రను మనం చూస్తున్నాము. వీరి యొక్క చరిత్రకు ఆధారాలుగా తిరుచిరాపల్లి శాసనం. ఈ తిరుచిరాపల్లి శాసనం మనకు తమిళనాడులోని తిరుచిరాపల్లి వద్ద ఉన్నది. ఇది పల్లవుల యొక్క పుట్టుక మరియు వారి యొక్క విస్తృతి గురించి చెప్పబడింది. అదే రకంగా మనకు మందగపట్టు, కుడి మియామలై శాసనాలు వీళ్ళ యొక్క చరిత్రను, వీళ్ళ యొక్క సామ్రాజ్య విస్తృతిని గురించి మనకు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఉదయేంద్ర శాసనం, మైదవోలు శాసనం, మంచికల్లు శాసనాలు వీరి యొక్క చివరి రోజులను గురించి విస్తృతమైన సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. ఐహోలు శాసనం ఇది పల్లవ చాళుక్య వైరాన్ని గురించి, పల్లవ చాళుక్య సంబంధాలను గురించి తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని 2వ పులకేశి ఆస్థాన కవి అయిన, సైనికుడైన రవికీర్తి వేయించడం జరిగింది. దీనితో పాటు బాదామిలో మల్లికార్జున దేవాలయంలో ఉండబడిన శాసనం నరసింహవర్మ వేయించి బాదామిని ఏ రకంగా తన అధీనంలోకి చేసుకున్నాడో తెలియజెప్పడం జరిగింది. అదే రకంగా కంచిపట్టణం, కాంచీపురం దానిని అంటున్నాము. మహాబలిపుర దేవాలయాల కట్టడాలు కూడా మనకు విలువైన చారిత్రక సందేశాన్ని అందిస్తున్నాయి. వీటితో పాటు మనకు పాండవ రథాలు, మహాబలిపురంలో ఉన్న పాండవ రథాలు, తీర దేవాలయ కట్టడాలు అనేకం మనకు వీరి యొక్క చరిత్రకు
ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. సాహిత్య ఆధారాలలో ముఖ్యంగా మనకు ప్రాచీన పల్లవులకు నవీన పల్లవులకు చాలా తేడాలు ఉన్నాయి. ప్రాచీన పల్లవుల గురించి మనకు సంగమ సాహిత్యం తెలియజెప్తే, నవీన పల్లవుల గురించి మనకు మహేంద్రవర్మ రచించిన మత్త విలాస ప్రహసనం ఆనాటి కాల మత పరిస్థితులను గురించి తెలియజేయడమే కాకుండా సాంఘిక పరిస్థితులు, ఆనాటి ప్రజలు ఏ రకమైన వస్త్రాధారణ చేసుకున్నారో తెలియజెప్పబడింది. అదే రకంగా దండి రచించిన దశకుమార చరిత్ర, ఇది ఒక ప్రముఖమైన చారిత్రక ప్రసిద్ధ గ్రంథంగా మనము చెప్పుకోవచ్చు. అదే రకంగా భారవి రచించిన కిరాతార్జునీయం, ఇది ఆనాటి కవితా వైభవానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఆనాటి వైష్ణవ శైవ మతాలలో ఉన్నటువంటి ఆళ్వారులు మరియు నయనారులు వారి భక్తి ప్రవృత్తులను అభివృద్ధి చేసి భక్తి సాహిత్యాన్ని వాళ్ళు వెదజల్లినారు. వాటిలో ఆళ్వారులు మరియు నయనారులు, ఆళ్వారుల యొక్క మనకు నయనారుల యొక్క కురళ్ అనే గ్రంథాన్ని మనం కంబన్ యొక్క రామాయణం కానీ కురళ్ కానీ మనకు వీరి యొక్క చరిత్రను తెలియజేస్తున్నది. ఆనాటి ప్రముఖ యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు 639లో పల్లవ రాజ్యమైన కంచి పట్టు నగరానికి వచ్చి అతడు 2 సంవత్సరాల పాటు అక్కడ ఉండి అక్కడి యొక్క పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడి యొక్క పరిస్థితులను ఆకలింపు చేసుకొని తన సియుకి అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇది అత్యంత విలువైన గ్రంథంగా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతున్నది. ఇక పల్లవుల యొక్క చరిత్ర మరియు పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే, పల్లవుల మూలాల గురించి మనకు అనేక రాజవంశాల యొక్క పుట్టుక మీమాంస ఏ రకంగా ఉన్నదో వీరి యొక్క పుట్టుక గురించి అదే రకమైన మీమాంస ఉన్నది. విన్సెంట్ స్మిత్ వారి యొక్క జన్మ రహస్యం అనేది ఒక నిగూఢ రహస్యం అని పేర్కొన్నాడు. అదే రకంగా పల్లవుల మూలాలను గురించి అశోకుని శాసనాల్లో ప్రస్తావించబడిన ఏదైతే పాలాదులు లేదా పాళీలు పుళిందులు అని అశోకుని శాసనాలలో ప్రస్తావించబడింది. ఆనాటి పాలాదులే పల్లవులని, ఆనాటి పుళిందులే పల్లవులని ఒక అభిప్రాయం ఉన్నది. కేపి జయస్వాల్ అనే చరిత్రకారుడు పల్లవులు స్థానిక ప్రాంతానికే చెందిన బ్రాహ్మణులని, వారు వాకాటక శాఖకు చెందిన వారని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది చరిత్రకారులు విదేశీ మూలాలను సూచించడం జరిగింది. విదేశీ మూలాలలో ముఖ్యంగా వీరు పర్షియాకు చెందిన అరబ్ జాతివారుగా చెప్పడం జరిగింది. డూబ్రే మరియు లూయిస్ రైస్, అదే రకంగా వెంకటయ్య మొదలగు వారు పల్లవులు గుంటూరు జిల్లాకు చెందినవారుగా, కృష్ణా గోదావరి ప్రాంతంలో ఉన్నవారుగా చెప్పడం జరిగింది. అదే రకంగా పల్లవుల పుట్టు పూర్వోత్తరాలను గురించి పరిశీలించినట్లయితే, ఈ పల్లవ బొగ్గ అనేది పల్నాడు ప్రాంతంలో, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈ పల్లవ బొగ్గ అనే ప్రాంతం ఉన్నది. ఈ పల్లవ బొగ్గ ప్రాంతానికి చెందిన పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజృంభించి ఉత్తరాన కాకుండా వాళ్ళు దక్షిణాన జయిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తృతపరుస్తూ వెళ్ళి కంచిపట్టణం రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలించినట్టుగా చరిత్రకారులు భావించడం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ పల్లవులు అనేవారు
వాళ్ళు విదేశీయులు కాదనడానికి అనేక సాక్ష్యాధారాలు మనకు గోచరిస్తున్నాయి. విన్సెంట్ స్మిత్ ఏ విధంగా వీరి జన్మ రహస్యం ఒక నిగూఢమని పేర్కొనడం జరిగిందో, అదే రకంగా వీరు శాతవాహన అనంతర రాజవంశాలలో భాగంగా శాతవాహనుల కాలంలో అనేక మంది శాతవాహనులకు సామంతులుగా ఉన్నట్లుగానే వీరు కూడా సామంతులుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నది. అశోక శాసనాలలోని పుళిందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పల్లవులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే పల్లవులు అనేవాళ్ళు అశోకుని శాసన వేసే నాటికి వీళ్ళు ఒక చిన్న స్థానిక తెగలుగా జీవించి ఉన్నట్లుగా మనకు మెగస్తనీస్ రచనల వల్ల తెలుస్తున్నది. అనేక తెగలుగా జీవించేవారని చెప్పి ఏ రకంగా మెగస్తనీస్, అట్లాగే స్ట్రాబో, ఏరియన్ ఏ రకంగా న్యాచురల్ హిస్టరీస్ ఆఫ్ దక్కన్ అనే కాంటెంట్లో చెప్పడం జరిగిందో అదే రకంగా వీళ్ళు స్థానికులని చెప్పక తప్పదు. ఎందుకు అనంటే వీరి యొక్క పూర్వోత్తరాలన్నీ కూడా గుంటూరు జిల్లా సమీప ప్రాంతంలోనే లభిస్తున్నాయి కనుక పల్లవ బొగ్గకు చెందినవారుగా అనేక మంది చరిత్రకారులు ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఇక వీరి యొక్క ప్రారంభ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారిలో వీరకూర్చవర్మను తొలి పాలకుడిగా భావించబడుతున్నాడు. ఈ వీరకూర్చవర్మ మనకు ప్రాచీన పల్లవుల కాలం నాటికి చెందినవాడు. ఇతని తర్వాత పల్లవ రాజ్యాన్ని విస్తృతపరిచిన వారిలో శివస్కందవర్మ, అతని తర్వాత విజయస్కందవర్మ తదితరులు తర్వాత పరిపాలించడం జరిగింది. త్రిలోచన పల్లవుడు, కుమార విష్ణువు, బుద్ధవర్మ, సింహవర్మ వీరి వరుస క్రమంలో పరిపాలించిన ముఖ్యులు. వీరిని మనము ప్రాచీన పల్లవులుగా చెప్పుకోవచ్చు. వీరకూర్చవర్మ నుండి సింహవర్మ వరకు వీరు కంచిపట్టణం పరిసర ప్రాంతాలను, అట్లాగే దక్షిణ తెలుగు ప్రాంతాలను కొన్నిటిని ఆసరాగా చేసుకొని పరిపాలించినట్లుగా చరిత్రకారులు భావించడం జరుగుతున్నది. వీరి యొక్క 60-70 సంవత్సరాల చరిత్ర సుమారు 6వ శతాబ్దం ప్రారంభంలో వీరి చరిత్ర కనుమరుగైనది. కానీ సింహవర్మ లేదా సింహ విష్ణువు నవీన పల్లవుల వంశస్థాపకుడిగా గుర్తించబడుతున్నాడు. క్రీస్తు శకం 575లో సింహ విష్ణువు ఇతడినే అవని సింహ అని కూడా పిలుస్తారు. ఈ అవని సింహ లేదా సింహ విష్ణువు నవీన పల్లవుల రాజ్యాన్ని పునఃప్రారంభించిన వాడు లేదా పునఃస్థాపించిన వాడుగా మనం చెప్పుకోవచ్చు. సింహ విష్ణువు చోళ, పాండ్య, కేరళ రాజ్యాలపై విజయాలు సాధించాడు. ఈ చోళ, చేర, పాండ్య రాజ్యాలు మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నట్లుగా మనం గమనించాము. ఇవి సంగమ కాలం నాడు పరస్పరం ఒకరిలో ఒకరు పోట్లాడుకుంటున్నట్టుగా సంగమ సాహిత్యం మనకు చెప్తున్నది. ఆ తర్వాత సింహ విష్ణువు బలవంతుడై నిరంతరం పాండ్య, చేర రాజ్యాలపై అనేక విజయాలను సాధించి కాంచీపురం లేదా కంచిపట్టణం రాజధానిగా చేసుకొని ఇతడు పరిపాలించడం జరిగింది. ఇతని యొక్క పరిపాలనా కాలం విస్తృతపరిచిందని చెప్పడానికి కావేరి పట్టణంలో వేయబడిన కావేరి శాసనం ముఖ్యమైనది. కావేరి నదీ తీరాన ఇతని యొక్క ఆనవాళ్ళు చరిత్రకారులకు లభించడం జరిగింది. ఇతని తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు మహేంద్రవర్మ. ఇతడు దాదాపు పల్లవుల అందరిలో కూడా గొప్పవాడుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మహేంద్రవర్మ రాజ్యాన్ని సుస్థిరపరచడమే కాకుండా ఇతడు భాషా సాహిత్యాలతో పాటు అనేక యుద్ధాలు చేసి పాండ్యులతో రాజ్యాన్ని కాపాడుకున్నాడు. మొదట ఇతడు జైన మతస్థుడు అయినప్పటికీ ఇతడు అప్పార్ బోధనల వల్ల శైవ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఎప్పుడైతే శైవ మతాన్ని స్వీకరించినాడో
తాను శైవ మత విస్తృతికి పాటుపడడం జరిగింది. ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశంలో కట్టడాల రూపంలో కాకుండా గుహలను తొలిచి, రాతి గుహలను తొలచి దేవాలయాలు నిర్మించడం అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇతడు అనేక గుహాలయాలను నిర్మించడం జరిగింది. ఈ గుహాలయాలకు ఎలాంటి ఇటుక వాడకుండా, ఎలాంటి సున్నం వాడకుండా కేవలం ఒక రాయినే అనేక గదులుగా, అనేక స్తంభాలుగా, అనేక దేవత ప్రతిష్ఠిత నిర్మాణాలుగా నిర్మించడం జరిగింది. కొండలను తొలిచి ఈ గుహాలయాల నిర్మాణాలకు నాంది పలికినవాడు మనం మహేంద్రవర్మగా చెప్పుకోవచ్చు. ఇతడు కళలు, భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇతడి కాలంలోనే సంస్కృత భాష రాజభాషగా వెలుగొందడం జరిగింది. సంస్కృతానికి ఇతడు చేసిన సేవలు శ్లాఘనీయమని చెప్పుకోవచ్చు. ఇతడు మత్త విలాస ప్రహసనం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇతనికి అనేక బిరుదులు కూడా ఉన్నాయి. ఇతన్ని విచిత్ర చిత్తుడు, చిత్రాకార పులి, మహారాజు, మహారాజాదిరాజు అనే బిరుదులు ఇతడికి ఉన్నాయి. చిత్రాకార పులి అంటే చిత్రాలు వేయడంలో పులి అంతటి మేటి గలవాడు అనే అర్థంతో చిత్రాకార పులి. విచిత్ర చిత్తుడు అంటే అనేక చిత్రాలను సునాయాసంగా వేయగలిగిన వాడు అని ఇతనికి బిరుదులు ఇవ్వడం జరిగింది. మొదటి మహేంద్రవర్మ తాను చేసిన యుద్ధాలలో ముఖ్యమైనది బాదామి చాళుక్య రెండవ పులకేశితో చేసిన యుద్ధం. ఇతడు పుల్లలూరు యుద్ధంలో రెండవ పులకేశి చేతిలో హతం కావడం జరిగింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇతని యొక్క కుమారుడైన నరసింహవర్మ చాళుక్యులపై అనేక దండయాత్రలు సాధించడం జరిగింది. ఈ దండయాత్రలలో అతడు నరసింహవర్మ మహేంద్రవర్మ తర్వాత గొప్పవాడుగా మనం చెప్పుకోవచ్చు. మహేంద్రవర్మ ఎంతటి విజయాలను సాధించాడో, ఎంతటి సామ్రాజ్య పునాదులను వేసినాడో వాటిని పదిలపరుచుకుంటూ ఇంకా విస్తృతపరచుకుంటూ మొదటి నరసింహవర్మ పల్లవ రాజ్యాన్ని విస్తృతపరచడం జరిగింది. నరసింహవర్మ చాళుక్యులపైనే కాకుండా గాంగరాజులపైన, చేరరాజులపైన, చోళులపైన విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది. ఇతని యొక్క కాలంలోనే పరమత సహనం పెళ్ళుబికిందని చరిత్రకారుల యొక్క భావన. ఇతని కాలంలోనే బౌద్ధ, జైన విహారాలు కంచి పట్టణంలో స్థాపితమైనాయి. మనకు హ్యూయాన్ సాంగ్ రచనలను బట్టి కేవలం కంచి పట్టణంలోనే 80 దేవాలయాలను నిర్మించినట్టుగా చెప్పబడింది. అదే రకంగా కంచి పట్టణానికి 10 మైళ్ళ దూరంలో బౌద్ధ విహారాలను నెలకొల్పినట్టుగా హ్యూయాన్ సాంగ్ తన రచనలలో చెప్పాడు. అదే రకంగా ఈ కంచి పట్టణం చుట్టూ సుమారు 10,000 మంది భిక్షువులు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అంటే హ్యూయాన్ సాంగ్ రచనలు ఈ కంచిపట్టణ చరిత్రకు కానీ, పల్లవుల చరిత్రకు కానీ ఎంతో దోహదం చేసిందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా తన తండ్రి మరణానికి కారకుడైన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశిపై ప్రతీకారం పగ తీర్చుకోవడానికి బాదామిపై ఇతడు దండయాత్ర చేయడం జరిగింది. మణిమంగళం అనే ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రెండవ పులకేశిని తరిమి కొట్టి చంపివేయడం జరిగింది. ఆ రకంగా అతని హత్యతో ఆగకుండా అతడి యొక్క రాజధాని అయిన బాదామి లేదా వాతాపి పట్టణానికి వెళ్ళి ఆ వాతాపి పట్టణాన్ని దగ్ధం చేయడం జరిగింది. అక్కడ మల్లికార్జున దేవాలయంలో తన యొక్క విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. అట్లా వాతాపి నగరాన్ని దగ్ధం చేసి అక్కడ వాతాపి నగరాన్ని స్వాధీనం చేసుకున్న గుర్తుగా అతడు వాతాపి కొండ అనే బిరుదును
ధరించడం జరిగింది. అదే రకంగా తన తండ్రి ఏ రకంగా ఏకశిలా రథాలు లేదా కొండను తొలిచి గుహాలయాలు నిర్మాణం చేపట్టడం జరిగిందో, ఆ కొండను తొలిచి గుహాలయాల నిర్మాణాన్ని మధ్యలోనే అతడు మరణం వల్ల ఆగిన నిర్మాణాలను ఇతడు కంటిన్యూ చేయడం జరిగింది. ఇతడు వాటిని పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా తన తండ్రి అయిన మహేంద్రవర్మ పేరు మీదుగా మహామల్లుడు లేదా మహాబలి లేదా మహామల్లపురం, మహాబలిపురం అనే పట్టణాన్ని నిర్మించి దానికి సమీపంలో తీర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇతని కాలంలోనే హ్యూయాన్ సాంగ్ కంచిని సందర్శించడం జరిగింది. ఇక ఇతడు తన తండ్రి కంటే ఒక అడుగు ముందుకు వేసి ఇతడు పరిపాలనా విధానాన్ని రూపొందించడం జరిగింది. పల్లవులో రాజరిక వ్యవస్థను నియంత్రిత రాజరిక వ్యవస్థగా మనము చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాచీన రాజవంశాలన్నీ కూడా, ప్రాచీన చక్రవర్తులందరూ కూడా తాము దైవాంశ సంభూతులమని నమ్మేవారు. వారు అలాగే భావించడం వల్ల ఇక దేశ లేదా రాజ్య సమగ్రతకు తోడ్పడిందని చరిత్రకారుల భావన. రాజ్యాన్ని మండలాలు, నాడులు, గ్రామాలుగా విభజించడం జరిగింది. వీరి యొక్క గ్రామ పాలన చాలా విశిష్టమైనది. ఇక్కడ గ్రామ పరిపాలనలో సభలు ఉండేటివి. ఉర్ అనే ఒక సభ, సభ అనే రెండో సభ, నగరం అనే మూడో సభ ఉన్నాయి. ఉర్ అనే సభలో బ్రాహ్మణులు, ఇందులో భూస్వాములు దీంట్లో సభ్యులుగా ఉండేవారు. సభ అనే దాంట్లో కేవలం బ్రాహ్మణుల సభ. ఇది గ్రామానికి సంబంధించిన మంచి చెడు, శుభ అశుభ కార్యాలను హెచ్చరించే ఒక సలహాదారుల మండలిగా ఈ సభ పనిచేసేది. నగరం ఇది ఒక వ్యాపార శ్రేణుల యొక్క సభగా చెప్పవచ్చు. ఈ నగరంలో గ్రామంలో ఉన్న వైశ్య లేదా వ్యాపార వర్గాలకు చెందిన వారందరూ కూడా దీనిలో సభ్యులు. వీరు వ్యాపారానికి సంబంధించిన, వర్తక వ్యాపారానికి సంబంధించిన ధరల స్థిరీకరణ లేదా సుంకాలు మొదలగు వాటిని గురించి నిర్ణయించి వాటిని పరిపాలకులకు నివేదించినట్టుగా మనకు పల్లవుల చరిత్రకారులు మనకు చెప్తున్నారు. అదే రకంగా వీరు పన్నులను మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా పండిన పంటలో 1/6వ వంతు నుండి 1/10వ వంతు వరకు వసూలు చేసే వారని మనకు చరిత్రకారులు చెప్తున్నారు. అదే రకంగా ఈనాటి పెరియ పురాణం ఏదైతే ఉందో అది ఆనాటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను గురించి తెలియజేస్తున్నది. అదే రకంగా కురళ్ అనే గ్రంథం కూడా ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తున్నది. ఈ కాలంలో నాటివాడే మనకు దండి గొప్ప కవితాత్మకమైన చరిత్ర రాసిన దశకుమార చరిత్ర ఏదైతే ఉందో ఇది పల్లవుల చరిత్ర కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను గురించి వివరిస్తున్నది. దీని ప్రకారం లేదా భారవి కిరాతార్జునీయం ప్రకారం ఇక్కడ సాంఘిక పరిస్థితి ఏ రకంగా ఉండేది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ భారతదేశం అంతటా ఉన్నట్లుగానే పల్లవుల సమాజం కూడా చాతుర్వర్ణ వ్యవస్థను కలిగి ఉన్నది. చాతుర్వర్ణాలకు ప్రాముఖ్యత ఉన్నది. బ్రాహ్మణులకు సమాజంలో అత్యంత గౌరవ స్థానం ఉండేది. వ్యవసాయం ఆనాటి ప్రజల యొక్క ప్రధాన వృత్తి. మహాబలిపురం ద్వారా విదేశీ వాణిజ్యం కొనసాగింది. విదేశాలకు ఇక్కడి నుండి యాలకులు, మిరియాలు, ముత్యాలు ఎగుమతి చేయబడ్డాయి. ఇక్కడి పరిపాలకులు సింహళం లేదా శ్రీలంక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అక్కడి రాజవంశాలు ఇక్కడి రాజవంశాలతో పరస్పర స్నేహ సంబంధాలను కొనసాగించడం జరిగింది. ఆనాడు
సమాజంలో ఉన్న ఏదైతే అంటరాని వ్యవస్థ ఉందో అది కూడా ఉన్నట్లుగా మనకు హ్యూయాన్ సాంగ్ రచనల వల్ల కడజాతి వారు ఇక్కడ ఉన్నారని అతడు పేర్కొనడం జరిగింది. ఇక మొదటి నరసింహవర్మ కాలంలో మనకి బౌద్ధ విహారం నాగపట్టణంలో చైనా పగోడాస్ అని దాన్ని పిలుస్తారు. అక్కడ బౌద్ధ ఆరామానికి టిబెట్, చైనా రాజరిక ప్రముఖులతోటి ఇతడు సత్సంబంధాలు పెంచుకున్నట్లుగా చెప్పబడింది. అదే రకంగా ఇక్కడ ముఖ్యంగా పల్లవుల యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే, వారి యొక్క వాస్తు శిల్పాలను గమనించినట్లయితే, అంతకుముందు జైనుడైన మహేంద్రవర్మ అప్పార్ బోధనల వల్ల శైవ మతాన్ని స్వీకరించాడు. అయినప్పటికీ వైష్ణవ మతాన్ని కూడా వారి ఆదరించినట్లుగా చెప్పవచ్చు. తర్వాత వచ్చినటువంటి రెండవ నరసింహవర్మ కంచిలో కైలాసనాథ ఆలయం, పెరుమాళ్ వైకుంఠ పెరుమాళ్ ఆలయం ఇవి ప్రసిద్ధిగాంచినవి. కంచి పట్టణానికి అవి తలమానికమైనవిగా నేటికి విరాజిల్లుతున్న దేవాలయాలుగా మనము చెప్పవచ్చు. ఈ శైవ వైష్ణవ మతాలు అభివృద్ధి చెందడానికి కారణం ఆనాటి నయనార్లు మరియు ఆళ్వార్లు. నయనార్లు శైవ మత ప్రచారం చేశారు. ఈ శైవ మత ప్రచారం వల్ల ఆనాటి బౌద్ధ మతం, జైన మతం క్షీణించిందని మనం చెప్పుకోవచ్చు. శైవ మతాన్ని అవలంబించి ఉద్యమ స్ఫూర్తితోటి శైవ మతం మరియు వైష్ణవ మతం భక్తి ఉద్యమాలలో భాగంగా అవి క్షేత్రస్థాయికి వెళ్ళడం జరిగింది. క్షేత్రస్థాయిలో శైవ మతానికి తంబళ్ళు కానీ, తర్వాత ఈ అయ్యగారులు కానీ, లేదా వారినే మనము మిత్తుల అయ్యవార్లు అని చెప్పడం జరుగుతున్నది. ఈ వైష్ణవ శైవ మతాల క్షేత్రస్థాయి ప్రచారం వల్ల శూద్ర జాతులు కూడా ఈ మత ప్రచారంలో పాలు పంచుకోవడం జరిగింది. దీనివల్ల అప్పటి వరకే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే పరిమితమైన శైవ వైష్ణవ మతాలు విస్తృతపరిచి శూద్ర జాతులలోకి కూడా చొచ్చుకొని వెళ్ళడం జరిగిందని చెప్పవచ్చు. వారిలో ఒక మఠాల ఆచారాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మఠాలను స్థాపించి ఆ మఠాలకు అక్కడ శూద్ర జాతుల వారినే ఒక్కొక్క కులాల పేరు మీదుగా కులపరమైన మఠాలను స్థాపించి దానిలో ఒకరిని పూజారిగా శిక్షణనిచ్చి ఆ మఠానికి గురువుగా నెలకొల్పి వారు శైవ వైష్ణవ మతాలను ప్రచారం చేశారు. శైవ మతాన్ని ప్రచారం చేసిన వారిని శూద్ర జాతులను జంగములని, వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన వారిని వీళ్ళను ఈ ఆళ్వార్ల యొక్క శిష్యులైన దాసరులు అని చెప్పడం జరుగుతున్నది. వీటితో పాటు జైన బౌద్ధ మతాల ఆదరణ కూడా కొనసాగింది. కానీ ఈ శైవ వైష్ణవ మతాలు విజృంభించినంతగా ఇవి విజృంభించలేదని చెప్పుకోవచ్చు. కంచి ప్రముఖ మత కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడ కంచి పట్టణం మత కేంద్రంగా విరాజిల్లడానికి ముఖ్య కారణం ఏంటిది అనంటే, అక్కడ శైవాలయాలు అనేకం స్థాపితం అవ్వడం, అట్లాగే ఘటికలు అనే విద్యాలయాలను స్థాపించడం ముఖ్యమైంది. ఈ ఘటికల వలన విద్యా కేంద్రాలుగా అవి విలసిల్లి అక్కడ విద్య నేర్పబడింది. కాబట్టి ఘటికలు పేరుగాంచి ఇక్కడ ఘటికలలో విద్యను అభ్యసించిన ధర్మపాలుడు అనే గురువు తాను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేయడం జరిగిందని చరిత్రకారుల యొక్క ప్రతీతి. ఘటికలు ఆనాడు ఇంత గొప్ప విద్యా కృషిని చేసినాయని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ ఘటికలలో మనకు వేద విద్యలతో పాటు వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, అదే వీటితో పాటు ఉపవేదాలైన ఆయుర్వేదం, గాంధర్వ వేదం, చతుర్వేదాలతో పాటు
వీటిని బోధించడమే కాకుండా అర్థశాస్త్రాన్ని కూడా బోధించినట్లుగా మనకు తెలుస్తున్నది. ఇక ఆనాటి వాస్తు శిల్ప కళలు మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఉద్యమ స్ఫూర్తితో కేవలం ఒంటి రథాలను అంటే ఏకశిలా రథాలను చెక్కించిన ఘనత పల్లవులదని చెప్పవచ్చు. కేవలం కొండలనే ఒక రథాలుగా చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, అష్టభుజి ఆకారంలో, అట్లాగే అర్ధచంద్రాకారంలో రాళ్లను విశిష్ట స్థానంలో మలచిన ఘనత పల్లవుల కాలం నాటి శిల్పకారులకే చెందుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక పల్లవుల యొక్క గుహాలయాలు, మండపాలు ఏకశిలా రథాలుగా వీరి యొక్క శిల్పకళను విభజించుకోవచ్చు. గుహాలయాలు మనం తీసుకున్నట్లయితే సుమారు 9 గుహాలయాలు మనకు కనిపిస్తాయి. ఇవి మహామల్లపురం మరియు మహామల్లపురం పరిసర ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి పాండవ రథాలు. ఇక ఈ పాండవ రథాలు, ఈ గుహాలయాలు మనకు ఏకశిలతో చెక్కినవి. ఒకే రాతిని చెక్కి మండపాలు, గుహాలయాలుగా నిర్మించారు. అక్కడ ప్రతిష్ఠించబడిన మూల విరాట్టును కూడా కేవలం అదే రాతితో ఒకే రాయితో మండపం తయారు చేయడం, ఒకే రాతితో స్తంభాలు నిర్మించడం, ఒకే రాతితో వారికి ఇష్ట దైవాలైన సింహం, ఏనుగు, గుర్రం వంటి బొమ్మలు వేయడం, వాటితో పాటు అదే రాతితో మూల విరాట్టును ప్రతిష్ఠించడం అనేది మహా అద్భుతంగా మనం చెప్పవచ్చు. ఇక మండపాలు ఒకే రాతితో మూల విరాట్టుతో పాటు మండపాన్ని ఒకే రాతితో చెక్కడం అనేది అద్భుతమైన శిల్పకళగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మండపము సుమారు 3 నుంచి 6 గదుల వరకు వాళ్ళు చెక్కారు. ఈ గదులను కూడ్య చిత్రాలను కూడా గదుల గోడల మీద చిత్రించడం జరిగింది. వీటితో పాటు పాండవ రథాలు, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వీరితో పాటు ద్రౌపది ఈ రథాలను చెక్కించడం జరిగింది. ఒక్కొక్క రథాన్ని వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా చెక్కడం జరిగింది. మహాబలిపురంలోని ఈ పాండవ రథాలు, వీటిలో ముఖ్యంగా ప్రసిద్ధిగాంచినది ఏంటిదంటే అర్జునుడు తపస్సు చేస్తున్న శిల్పం. ఈ శిల్పం యొక్క అద్భుత కృతి ఏ రకంగా ఉంది అనంటే భగీరథుడు ఏ రకంగా నీటి కోసం జలాలను కిందికి రప్పించినాడో ఆ రకంగా తపోమయంగా ఉన్నటువంటి అర్జునుడు మనకు ఇక్కడ పాండవ రథాలలో మనకు కనిపిస్తాడు. ఈ అర్జున శిల్పం అనేది ఒక పల్లవ ఆకృతికి ఒక ఔన్నత్యాన్ని కల్పించిన రథంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ధర్మరాజు యొక్క పాండవ రథాన్ని కింద మెట్ల వలె 4 చతుర్భుజి ఆకారంలో అవి ఒక మెట్ల ఆకారంలో దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ బేస్ను కనుక చూసినట్లయితే అది స్మూత్గా పాలరాతితో చేసినట్లుగా ఉంది. కానీ సహజ రాళ్లను కూడా అంత అద్భుతంగా తయారు చేయడం అనేది పల్లవుల కాలం నాటి శిల్పకారులకే చెల్లిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ద్రౌపది రథాన్ని ఆ రవికను కానీ ఆ చీరలను కానీ ఎంత అద్భుతంగా చిత్రించడం జరిగిందో మనకు మహాబలిపుర చిత్రాలు, ఆ ఏకశిల రథాలు మనకు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ మనకు అనేక శైలిలను గమనిస్తాం వాస్తుశిల్పాలలో. దాంట్లో భాగంగా వీరు ద్రావిడ శైలినే అనుసరించారు. కానీ ద్రావిడ శైలి కంటే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వీరు నాగారా శైలిని, ద్రావిడ శైలిని అనుసరించి ఈ రెండిటి మిశ్రమంగా వారు కేవలం పల్లవ శైలిగా వాళ్ళ యొక్క శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. దేవాలయ నిర్మాణంలో ప్రత్యేక శైలిని వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రత్యేక శైలి అనేది
మనకు వారి యొక్క కంచి కైలాసనాథ ఆలయం చూసినట్లయితే ఆ విమానం యొక్క ఎత్తు ఎంతో పెద్దది. ఆనాటి దక్షిణ భారతదేశ దేవాలయాలలో అతి పెద్దది కంచిలోని కైలాసనాథ ఆలయం. ఆనాటి శివుడి యొక్క భంగిమలు ఏ రకంగా అద్భుత నృత్యాన్ని చేస్తున్నట్లుగా మనకు కంచి కైలాసనాథ ఆలయాన్ని మనకు చెప్పడం జరుగుతున్నది. అదే రకంగా ఈ పల్లవులు దక్షిణ భారతదేశ చరిత్రకు, ఈ గతంలో చెప్పుకున్నట్టుగా ఉత్తర భారతదేశ చరిత్రకు గుప్తులు ఏ రకంగా శాస్త్ర సాంకేతిక భాష సాహిత్య వాస్తు శిల్ప కళారంగాలకు ఏ రకమైన సేవలు అందించారో, దక్షిణ భారతదేశ చరిత్రలో పల్లవులు రాజకీయ సుస్థిరతను, ఆర్థిక పరిపుష్టిని, మత సహనాన్ని, వాస్తు శిల్ప కళారంగాలలో ఔన్నత్యాన్ని ప్రదర్శించి దక్షిణ భారతదేశానికి విశిష్ట సేవలను అందించారు. ఈ కంచీపురం, మహాబలిపురం వంటి కేంద్రాలు వారి కళా వైభవానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ద్రావిడ వాస్తు శిల్పకళను ఒక నూతన ఒరవడి వైపు తీసుకెళ్ళి నూతన ఒరవడి చిత్రించి వారి వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా వారు తమ కృషిని చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.